చేసినటువంటి తప్పుకి ఉరేసేటువంటి సెక్షన్లు పెట్టాలా లేదా, ఉరి వేసేటువంటి దాని చట్టం వర్తిస్తుందా లేదా అనేటువంటి కోర్టులు నిర్ధారిస్తాయి. మీకు నమస్కారం అండి, మీరు చాలా అద్భుతంగా విశ్లేషణ చేస్తున్నారు. పోసాని గారి మీద 111 సెక్షన్ పెడితే తప్పని చెప్పిందండి జడ్జి, తప్పని చెప్పాడండి. జడ్జి తప్పని చెప్పాడండి, తప్పని చెప్పాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టేటువంటి దాన్ని సమర్థిస్తున్నారు. అదే విధంగా కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద జడ్జి ప్రశ్నిస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదని సపోర్ట్ చేస్తున్నారు. ఏది అదా ఇటా చెప్పండి. సుజాత గారు, మీరు చాలా తెలివిగా మాట్లాడతారనుకున్నా గానీ ఇంత ఇలా కాదు, చెప్పండి. అట్ట కాదండి. ఇవి ఏమి ఈ విషయం నేను చెప్తా వినండి. మీరు ఒక మాట వినండి, తర్వాత మీరే మాట్లాడండి. కార్యకర్తల్ని మీరు సుజాత గారు పెట్టినప్పుడు జడ్జి గారు ఇదే మాట అన్నారు. కానీ ఆ సెక్షన్ల నుంచి వాళ్ళని ఎవరన్నా బెయిల్ నుంచి విడుదల చేశారా? ఇంకో పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసు పెడుతున్నారు కదా. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ వైసీపీ వాళ్ళ మీద ఒక పక్కన ఒక డజన్ మంది మీద నడుస్తూనే ఉంది. అదే విధంగా ఇప్పుడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి మీద అసలు ఐటీడీపీ అనేటువంటిదే ప్రోత్సహించి అతని మీద పోస్టులు పెట్టింది. ఐటీడీపీ ఎవరంటే చూసేది లోకేష్ గారు కదా. అది ఎవరికి తెలియని విషయం చెప్పండి, రాష్ట్రం అంతా తెలుసు. మీరు గీతాంజలి అనేటువంటి ఒక సాధారణ గృహిణిని ట్రోల్ చేసి చంపినటువంటి ఐటీడీపీ బ్యాచ్ మీద ఆ రోజు పెట్టవలసింది కదా 111 అనేటువంటి సెక్షన్. ఆ రోజు కదా చేయవలసింది ఐటీడీపీ మీద. మరి కోర్టులో ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఐటీడీపీ అనేటువంటి దాన్ని? గీతాంజలి అనేటువంటి ఒక సాధారణ గృహిణిని కనీసం ఒక ఆనందం వ్యక్తపరిచినందుకు గాను, ఇల్లు వచ్చిందని ఆనందం వ్యక్తపరిచినందుకు గాను ట్రోల్ చేసి మరి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న దానికి దారి తీసింది ఎవరు? ఐటీడీపీ కాదా? ఈ రోజు ఓకే ఇప్పుడు కృష్ణాంజనేయుడు గారు మీకేం అభ్యంతరం ఏం చెప్పాలా? ఆయన హైకోర్టు జడ్జి ఉటంకించిన ప్రస్తావన అది కూడా చేశారు, మీరు వినాలి. సుజాత గారు శాంతం అండి, శాంతం. సుజాత గారు శాంతం. ఒకసారి సార్ రఫీ గారి సౌకర్యం కోసం వాసుదేవన్ గారు హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలో ఒక సింపుల్ గా ఒక పాయింట్ చదివి వినిపిస్తానండి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసిన విషయంలో పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు బీపీ పెరిగిపోతుంది, చాలా క్యాజువల్ గా కేసులు పెడుతున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు, ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని హైకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసిందన్న ఆవేదనను, ఆగ్రహం కూడా. తప్పు చేస్తే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయడానికి మాత్రం కేసులు పెట్టొద్దు అనేటువంటి విషయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అయినా, ఐటీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అయినా పోలీసులు అతిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తప్పు. రైట్. సో అదే ఇప్పుడు మనం చూపిస్తున్న క్లిప్పింగ్ కూడా, ఇది కూడా హైకోర్టు, ఇది కూడా ధిక్కారమే అని చెప్పేసి చూపిస్తున్న క్లిప్పింగ్ అదే. సరే, ఇప్పుడు ఇందాక మన రఫీ గారు అడిగారు, వారి సౌకర్యం కోసం ఒకసారి కొలికపూడి గారు ఏం మాట్లాడారో చూసి వారి దగ్గరికి వెళ్దాం. ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయని నేను తెలుసుకున్నా. గత ప్రభుత్వంలో ఊరు బయట హైవే మీద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నివాస కాలేజీ ముందు తీసేయండి నెంబర్. రైట్, అదండి. అంతకుముందు ఊరి బయట ఉండేవంట రఫీ గారు, ఇప్పుడేమో ఊళ్ళోకి వచ్చేసినాయని మీ ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి వాటి మీద సర్వే చేసైనా ఎవరో పనికిమాలిన ఆయన సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చాడు. అది రఫీ గారు లాస్ట్ మీటింగ్ ఇదే క్లిప్పింగ్ మీరు వేసి నా చేత మాట్లాడించారు ఆల్రెడీ. ఇదే టీవీలో మీరే మాట్లాడారు. ఇలాంటి వాటి మీద సర్వే జరిగింది. లిక్కర్ మీద, ఇసుక మీద, మైనింగ్ మీద సర్వే జరిగింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. కొలుకుపూడి మీద మీరే వేశారు, నేను మాట్లాడాను కూడా దాని మీద. నేను ఇప్పుడు ఏమంటానంటే హైకోర్టు జడ్జీలని కరోనా రోగితో పెట్టి చంపాలని చెప్పేసి ఆ రోజు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. హైకోర్టు జడ్జీలని బూతులు తిట్టారు, హైకోర్టు జడ్జీలని అనరాని మాట్లాడినారు. దాని మీద హైకోర్టే సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయమంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిఐడి కానీ పోలీసులు కానీ వాళ్ళు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఇదే హైకోర్టు ఆ కేసు సిబిఐకి అప్పచెప్పమని చెప్తే వాళ్ళు 9 మంది అంతమంది దొరికారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు మా పార్టీ నాయకుల మీద కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా మాట్లాడాడండి. వాడిని తొక్కి చంపేస్తాను, నారదీస్తాను అని చెప్పి ఏం మాటలు మాట్లాడాడు.
ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అతని మందలించాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మా నాన్నతో సమానమైనటువంటి ఏజ్ కలిగినటువంటి వ్యక్తి అలా మాట్లాడటం తప్పుని ఎప్పుడైనా చెప్పాడా? భువనేశ్వరి గారి వ్యక్తిత్వం మీద అసెంబ్లీ వేదిక మీద మాట్లాడుతుంటే నవ్వుకున్నాడు కానీ కూర్చొని ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదని అన్నాడా? స్వయంగా ఆయనే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ చేత వాళ్ళ చెల్లి మీద నేను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టాడు కానీ షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెట్టించలేదా? వాళ్ళ పిల్లల మీద పెట్టలేదా? అప్పుడేమైనా ఖండించాడా? విజయమ్మ మీద కూడా పెట్టించాడు కదా. మరి వాళ్ళ సుజాత వచ్చి కూర్చొని టీవీలో ఏదో నీతుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మీరు చేసిన అరెస్టులు ఏంటి? ఏదైనా ఒక ఛార్జ్ షీట్ ఇచ్చారా? లేదా 41 నోటీస్ ఇచ్చారా? అచ్చెన్నాయుడిని ఎలా తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేశారు? ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ని ఆ రోజు ఎలా అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి ఉల్లు రవీంద్రని ఎలా అరెస్ట్ చేశారు? దేవినేని ఉమాని ఎలా అరెస్ట్ చేశారు? అశోక్ బాబుని ఎలా అరెస్ట్ చేశారు? దారపుని రవీంద్రని ఎలా అరెస్ట్ చేశారు? బీసీ జనార్దన్ రెడ్డి ఎప్పుడైనా నోటీస్ మేము వస్తామయ్యా, మాకు నోటీస్ ఇవ్వండి, మేము స్టేషన్కి వస్తాం. రైట్, ఇవన్నీ ఓకే అండి. రఫీ గారు చాలా విషయాలు చెప్పారు. మీకు ఒక ప్రశ్న రఫీ గారు చాలా చెప్పారు. మీకు ఒకటే ప్రశ్న, ఒక్క నిమిషం రఫీ గారు మీకు ఒక ప్రశ్న అండి. కిరాక్ ఆర్పి, సీమరాజ, అయ్యన్న పాత్రుడు, చింతమనేని వీళ్ళు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కూడా ఈ ట్రిపుల్ అని కాకుండా ఇంకేమైనా సెక్షన్లు పెట్టి ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నమోదు చేస్తాం. ఎందుకు సువేమోటోగా తీసుకోమని మీరే రాయండి, హైకోర్టుకి రాయండి. మీరు రాస్తే ఎందుకు రాయాలా? హైకోర్టుకి తెలియదా? హైకోర్టు రోజు హైకోర్టు జడ్జీలు పేపర్లు చూడరా, టీవీలు చూడరా? ఏమన్నా హైదరాబాద్ లో ఎస్సీఎల్ భూముల మీద జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని స్టే ఇచ్చిందండి. హైకోర్టు జడ్జీలకి అన్నీ తెలుసు. కాకపోతే ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా ఉంటాడు. అందరి జడ్జీలు ఒకేలా ఉంటారని కూడా మనం అనుకోవద్దు. హైకోర్టులో 18 బెంచీలు ఉంటే 18 బెంచీల్లో జడ్జీలు కూడా అందరూ మానవతావాదంతో స్పందిస్తారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఎవరి వ్యక్తిగత చాలా రేషనల్ గా మాట్లాడుతున్నారు రఫీ గారు. రియల్లీ అప్రిషియేట్. లక్ష్మీకాంత్ గారు, రాయపాటి అరుణ్ గారు, అలాగే కొంతమంది మీ జనసేన అధికార ప్రతినిధులు, నాయకులు కూడా ఇలా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయని వైసీపీ తరచూ ఆరోపిస్తుంది. మరి వారి మీద కూడా ఏమైనా కేసులు, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త అట్లా మాట్లాడేసరికి